తెలంగాణ గత ప్రభుత్వం వెనుకబడినటువంటి భీమగల్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను ఆదుకోవాలా కష్టకాలంలో అని చెప్పేసి ఎప్పుడైతే దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడతాయో, మరి వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయో అట్లాంటి సమయంలో ఆదుకునే విధంగా గత ప్రభుత్వంలో గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ అన్న గారు చొరవ తీసుకొని భీమగల్ ప్రాంత అభివృద్ధి కోసం మరి రైతులను ఆదుకునే విధంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి 21 ప్యాకేజ్ పథకం ద్వారా పైప్ లైన్ వేయడం జరిగింది. మరి గత ప్రభుత్వం పోయిన సంవత్సరంలో కూడా వర్షాలు పడకపోతే మరి ఆ పంపులను చాలు చేసి కప్పలవాగులో నీళ్లు వదిలి రైతులకు మేలుకు జరిగే విధంగా మరి ఆ ప్రభుత్వం యాక్షన్ తీసుకున్నది. మరి ఇప్పుడు కూడా వర్షాభావ పరిస్థితులు, మరి ఎండుతున్నటువంటి పంటలు, ఆ వాగు పక్కనటువంటి పంటలను ఎండిపోతున్న తరుణంలో ఆ కప్పలవాగులకు నీళ్లు వదిలితే మరి భూగర్భ జలాలు పెరిగి పంటలు వండే అవకాశం ఉంది. ఇది ఏదైతే ఇప్పుడు మొత్తం చేతికొచ్చే దశలో పంట ఎండిపోయే పరిస్థితులు ఏర్పడింది. మరి అట్లాంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, మరి గత ప్రభుత్వం యొక్క ఉన్నటువంటి మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి మీద కోపంతోనూ, లేకపోతే కేసీఆర్ గారి కోపంతోనూ మరి భీమగల్ ప్రాంత రైతులను నట్టిట ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి దీన్ని మేమందరం కూడా ఏకకంఠంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఎవరినైనా, ఏ ప్రభుత్వమైనా రైతులను ఆదుకోవడానికి మాత్రం ఉన్న ప్రభుత్వమే కానీ పక్షపాతం వహిస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మరి రాబోయే రోజుల్లో చాలా గడ్డుకాలం ఏర్పడే పరిస్థితి ఉంది. మరి అందరూ ఏకమై ఈ ప్రభుత్వాన్ని తన్నుకొట్టే సందర్భం కూడా ఆసన్నమవుతుంది. కాబట్టి మీరు ఇట్లాంటి పక్షపాతం వహించకుండా మరి ఈ రైతులను ఆదుకునేటువంటి బృహత్తర కార్యక్రమాన్ని మీ చేతిలో తీసుకొని నీళ్ళు ఇచ్చి మా రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి మంత్రివర్యులు ప్రశాంత్ అన్న గారు కూడా 2-3 సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఆయన లెటర్ పెట్టి కూడా నీళ్ళు అడగడం జరిగింది రైతుల పక్షాన. అయినా కనికరించకపోవడం, మరి మీ యొక్క ఏదైతే ఈ చౌకబారి పరిపాలన మరి ఇక్కడ దర్పణం కనబడుతున్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో నీళ్లు వదలకపోవడం అనేది మీ విఘ్నతగా వదిలేస్తున్నాం. మరి రైతులు ఒకవేళ కన్నెర్ర చేస్తే మీరు మాడే మష అయిపోయేటువంటి సందర్భం కూడా దగ్గరలో ఉన్నది తెలియజేస్తూ జై తెలంగాణ, ప్రశాంతన నాయకత్వం. పెద్దవాగు కప్పలవాగులోకి 21 ప్యాకేజ్ ద్వారా నీళ్ళు వదిలి ఎండుతున్న పొలాలను ఆదుకోవాలని ఫిబ్రవరి 19 తారీఖు రోజే ముందుగా గుర్తించిన మంత్రి గారు రైతుల కోరిక మేరకు చీఫ్ ఇంజనీర్ గారికి లెటర్ రాయడం జరిగింది. ఈ లెటర్ రాసి ఎమ్మెల్యే గారు రైతుల పొలాలు ఎండద్దు, నోట్లేకి వచ్చినాయి, 1 తడి 2 తళ్ళు అయితే మరి గట్టెక్కుతాయి, ముందే ఆలోచించి పోయిన నెల 19 తారీఖు రోజే మంత్రి గారు లెటర్ రాశారు. కానీ ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లున్నది, అసలు రైతులను పట్టించుకున్న పాపన పోతలేదు. మరి గతంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ప్రభుత్వం 21 ప్యాకేజ్ ద్వారా పోచంపడి బ్యాక్ వాటర్ను తీసుకొచ్చి ఆల్రెడీ పోయిన ఎండాకాలంలో గౌరవ ఎమ్మెల్యే మంత్రి గారు అతి కష్టపడి ఆ ప్రాజెక్టును స్టార్ట్ చేయించి ఆ కప్పలవాగులో నీళ్ళు ఇవ్వడం జరిగింది. మరి అవకాశం ఉన్నది, మీరు వేయాల్సింది ఏమీ లేదు. పోచంపాడు డ్యాంలో నీళ్లున్నాయి, 21 ప్యాకేజ్ ద్వారా మీరు ఇప్పితే నీళ్ళు వచ్చి కప్పలవాగులో పడతాయి. మరి మీరు నీళ్ళు ఇప్పడానికే ఇంత
ఇది చేస్తున్నారు. మొత్తము పైప్ లైన్లను 1,000-1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ చేయించి ఆ 21 ప్యాకేజీను ప్రారంభించడం జరిగింది. మరి ఉన్న అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకుంటలేరు. మీ ఎంబట పడుతున్నాం, నెల రోజుల నుంచి మినిస్టర్ మా ఎమ్మెల్యే గారు చెప్పడం వల్ల ఎమ్మెల్యే గారు మీ ఎంబట పడ్డారు. మరి ఇప్పటికీ వాగులోకి నీళ్ళు ఇవ్వలేదు. మీరు ఏమన్నా ఇప్పటికైనా మీకు బుద్ధి సిగ్గు లజ్జ ఏమన్నా ఉంటే, రైతుల మీద మీకు కోరిక ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు రైతుల మీద కోరిక ఉంటే ఈ 21 ప్యాకేజ్ ద్వారా ఈ కప్పలావు పెద్దవాళ్ళకు నీళ్లు వదిలి రైతులను ఆదుకోవాలా. మరి నోట్లకు వచ్చినాయి పంట, మరి ఈ 2 తల్లైతే మరి గట్టెక్కుతుంది. మరి రైతులను ఆదుకునే సదుద్దేశం మీకుంటే వెంటనే నీటిని విడుదల చేయాలని రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై ప్రశాంత్. ప్యాకేజ్ ద్వారా కప్పలు వాగులోకి వెంటనే